గుడ్ మార్నింగ్. ఛత్రపతి శివాజీ, ఆత్మనిర్భర్ భారత్, ఆర్గానిక్ ఫార్మింగ్, వీర సవర్కర్, సెల్ఫ్ రిలియంట్, రెన్యూబుల్ ఎనర్జీ, నేతాజీ, ఫ్లాగ్ పాయింట్ న్యూస్, శ్రీ విజయపురం. ఈ రోజున నేను మాట్లాడబోయే విషయం కొనిక్ సెక్షన్, ఆరెంజ్ ఎకనమీ. విషయంలోకి వెళ్తే అంటే కొనిక్ సెక్షన్ అనేది రెండు కోన్స్ వెట్టెక్స్ దగ్గర కలుస్తూ ఒకదాని మీద ఒకటి జాయింట్ చేసినప్పుడు సిమిలర్ కోన్స్ మీకు జాయింట్ చేసినప్పుడు వెట్టెక్స్ దగ్గర ఒక పాయింట్ దగ్గర కలిపి ఒకదాని మీద ఒకటి కలిపినప్పుడు ఒక కొనిక్ సెక్షన్ ఏర్పడుతుంది. దీన్ని ఒక ప్లేన్ సర్ఫేస్తో దీన్ని డిఫరెంట్ యాంగిల్స్లో కట్ చేసినప్పుడు మీకు సర్కిల్ ప్లస్ ఎలిప్స్, పెరాబోలా, హైపర్బోలా ఏర్పడుతుంది. ఇక్కడ రామాయణంలో తీసుకుంటే అరణ్యకాండ, కిష్కింధకాండ, సుందరకాండ, యుద్ధకాండ, ఈ 4 ఖండాలు తీసుకుంటే ఇవే మీకు ఒక ముఖ్యమైన సిమిలారిటీ కనిపిస్తుంది. అంటే ఈ వాలి సుగ్రీములు ఇద్దరు ఒకేలా ఉంటారు. ఇక్కడ సీతాన్వేషణలలో శ్రీరామచంద్రుల వారు మీకు వాలితో సంధి చేసుకుంటే అక్కడితోటి మీకు సమస్య పరిష్కారం అయిపోయేది. కాకపోతే ధర్మ మార్గంలో వాలిని చంపి సుగ్రీవుని పట్టాభిషేకం చేసి తర్వాత సీతాదేవిని వెనక్కి తెచ్చుకోవడం జరిగింది. ఈ స్టోరీ మీకు తెలుసున్న విషయమే. ఇక్కడ మిడిల్ ఈస్ట్లో, వెస్ట్ ఏషియాలో యుద్ధం జరుగుతుంది. ఇటు యూరోప్లో కూడా ఒక 4 years నుంచి ఒక యుద్ధం నడుస్తుంది. ఇవి రెండిట్లో భారతదేశం అటు యుద్ధంలో ఉన్నటువంటి 2 దేశాల మధ్య ఒక న్యూట్రల్ యాంగిల్లో వెళ్తూ ఈ సమస్యకి అంటే ప్రపంచంలో ఏ దేశాల మధ్య యుద్ధం జరిగినా దాని ఇంపాక్టు ప్రపంచంలోని అన్ని ఆర్థిక వ్యవస్థల మీద ఉంటుంది. ఇది ఏ పర్సంటేజ్ ఉంటుందనేది ఆయా ఆర్థిక దాని యొక్క స్ట్రాంగ్ ఎంత పెద్ద ఆర్థిక వ్యవస్థ ఆ స్థాయిలో దాని ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతదేశం అత్యంత జీడిపి 7 ఉంది. కామన్గా అన్ని దేశాలతో పాటు భారతదేశానికి కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కాకపోతే అమెరికా నుంచి వచ్చేటువంటి వ్యాఖ్యలు మేము భారత్ని ఎదగనివ్వము అనే వ్యాఖ్యలు ఇది ఆ దేశ ప్రజల్ని తప్పుదోవ పట్టించడం. ఇది భారత్ కోసం మేము చేస్తున్నామని, ఒక పెద్ద ఆర్థిక వ్యవస్థ మీద మేము దాడి చేస్తున్నామని ఆ దేశ ప్రజల్ని మభ్యపెట్టడం మాత్రమే. దీనికన్నా ఎక్కువ ఇంపాక్టు అమెరికా కూడా ఉంటుంది, ఇటు యూరోప్ దేశాలకు ఉంటుంది. ఇక్కడ ప్రజలందరినీ దీని యుద్ధం యొక్క ఇంపాక్ట్ అన్ని దేశాలకు ఉంటుంది. వీళ్ళు యుద్ధం మొదలుపెట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఇది భారతదేశం ఒక సాకుగా మాత్రమే చూపించడం జరుగుతోంది. ఇక్కడ నేను నిన్న ఒక విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. ఇక్కడ సిక్ సోదరులు కెనడాలో భారత మూలాలు ఉన్న వ్యక్తులు ఒక అధికారాన్ని ప్రధానమంత్రి స్థాయికి ఎదిగే ఒక ఛాన్స్ని పోగొట్టుకున్నారని తెలియచేయడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా నేను సిక్కు సోదరులకి మీరు ఎందుకు పోగొట్టుకున్నారంటే, ఇక్కడ స్వాతంత్ర్యం పోరాటం తర్వాత మహాత్మా గాంధీ గారుని గాడ్సే షూట్ చేయడం జరిగింది. ఆయన ఆత్మకథలో చాలా మానసికంగా ఎంతో పశ్చాత్తాపం కనిపిస్తుంది. అక్కడ ఆయన ఆత్మకథలో చివరి వాక్యాలు రాయడం జరిగింది. నేను ఎంతో పశ్చాత్తాపం. అలాగే హిందువులు ఒక అనిశ్చిత పరిస్థితిలోకి నెట్టివేయబడింది ఈ గాంధీ గారి యొక్క హత్య. దీనికోసం ప్రతి హిందువు ఇక్కడ గాంధీ గారి హత్య విషయానికి వచ్చేటప్పటికి కొంచెం సందిగ్ధంలో పడుతుంది. కాకపోతే మాజీ
ప్రధాని ఇందిరాగాంధీ గారు ఈవిడ గురించి మాట్లాడుతూ ఎన్నో ధైర్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. బంగ్లాదేశ్ 1971 బంగ్లాదేశ్ లిబరేషన్ కోసం చాలా అమెరికాని ఎదిరించి నిర్ణయం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగ్లాదేశ్ విభజన మనకి మంచి జరిగిందా, చెడు జరిగిందా, ఇది ప్రజలు తెలుసుకోవాలి. ఆ రోజున ఏ ఉద్దేశంతో ఇందిరాగాంధీ గారు బంగ్లాదేశ్ విడగొట్టడానికి ప్రయత్నం జరిగింది పాకిస్తాన్ నుంచి, దానివల్ల అప్పుడు అక్కడ హిందువులు రైట్స్ ఏ విధంగా రక్షింపబడ్డారు. ఇప్పటికీ హిందువుల మీద అక్కడ దాడులు జరుగుతూనే ఉన్నాయి. 50 years అబోవ్ అయిపోయింది, అయినా సరే హిందువులపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. భారతదేశానికి దీనివల్ల వచ్చిన బెనిఫిట్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. కాకపోతే ఇటు దేశ విభజన సమయంలో ఇటు లెఫ్ట్ సైడ్ ఒక పార్టు, రైట్ సైడ్ ఒక పార్టు, నార్త్ సైడ్ ఒక పార్టు, వెస్ట్ సైడ్, ఈస్ట్ సైడ్ ఒక పార్టు, ఇలా 2 ముక్కలు విభజన చేయడం, ఇది కూడా ఎంతో పెద్ద తప్పు జరిగింది. ఇది భవిష్యత్తులో భారతదేశాన్ని అనేక సమస్యలు సృష్టించడానికి తెలివిగా ఇక్కడ 2 ముక్కలుగా దీన్ని విడగొట్టడం జరిగింది. అటు నార్త్లో ఒక ముక్క, ఇటు ఈస్ట్లో ఒక ముక్క దీన్ని విడగొట్టడం జరిగింది. వెస్ట్లో ఒక ముక్క విడగొట్టడం జరిగింది. ఎనీహౌ చరిత్ర జరిగిపోయింది. కాకపోతే ఇప్పుడు నేను సిక్ సోదరులకి మీకు తెలియజేస్తున్నది, ఇక్కడ ఈ ఖలిస్తానీ వాదంతో గోల్డెన్ టెంపుల్లోకి కొంతమంది ఆయుధాలు తీసుకుని కొంతమంది ఖలిస్తానీ వాదులు ఎంటర్ అవ్వడం. దీనికోసం ఇందిరాగాంధీ ఒక రెవల్యూషనరీ స్టెప్ తీసుకున్నారు. కాకపోతే ఆ తర్వాత జరిగిన పరిణామం ఆవిడ హత్యకు గురవటం. కానీ ఇక్కడ నేను మీకు ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం, ఇందిరాగాంధీ గారిని ఆయన సెక్యూరిటీ గార్డ్స్ ఎలా చంపివేశారు అని ఒక శకటాన్ని తయారు చేసి మీరు కెనడా ఎలక్షన్స్ వస్తున్నాయని, జనరల్ ఎలక్షన్ ముందు ఒక ప్రదర్శన తీసుకురావడం జరిగింది. కాకపోతే ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, అటు కెనడా ప్రజలు ఏం ఆలోచిస్తారు మీ గురించి అంటే, ఒక దేశ ప్రధానిని వేర్పాటువాదంతో దేశ ప్రధానిని చంపివేసిన వీళ్ళు మన దేశానికి అత్యున్నత పదవిలోకి వస్తే మన దేశం పరిస్థితి ఏమిటి, మన దేశ నాయకుల పరిస్థితి, మన దేశ ప్రజల పరిస్థితి ఏమిటి అని వాళ్ళు ఆలోచించుకుంటారు. ఇదే మీరు చేసినటువంటి కెనడాలో చేసిన పెద్ద బ్లండర్. మీరు ఇందిరాగాంధీ వేర్పాటువాదాన్ని వదిలి ఇందిరాగాంధీ గారిని చంపేసాము మేము, ఇటువంటి గొప్పగా చెప్పుకోవడం, ఇటువంటివి ప్రదర్శనలు చేయడం అంత మంచిది కాదు. మీరు అందరూ అక్కడ కొన్ని తరాల నుంచి అక్కడ స్థిరపడ్డారు. మీరు బాగుండాలి. భారతదేశ మూలాలుగా మీరు ఎంతో అభివృద్ధిలోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదే ఈ రోజున నేను ఇవ్వదలుచుకున్న మెసేజ్. దీనికి కంటిన్యూషన్ నెక్స్ట్ మెసేజ్ ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. భారత్ మాతా కీ జై. జై హింద్.